కుమార్ గారి చేత ఒలివ మినిస్ట్రీని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మరి సమయంలో వాక్య భాగంలోకి వెళ్ళేదానికంటే ముందుగా ఒక పాట పాడుకొని ఆ వాక్య సందేశంలోకి మనం వెళ్దాం. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను, తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను. బుద్ధి జ్ఞానముని దానమని నీ చెంతకు చేరాను, బుద్ధి జ్ఞానముని దానమని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. బలమును నమ్ముకొని భంగపడ్డాను, బలమును నమ్ముకొని భంగపడ్డాను. శక్తిమంతుడానా కోటవని నీ చెంతకు చేరాను, శక్తిమంతుడానా కోటవని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ధనమును నమ్ముకొని దగపడ్డాను, ధనమును నమ్ముకొని దగపడ్డాను. సుఖ సంపదని దీవెనని నీ చెంతకు చేరాను, సుఖ సంపదని దీవెనని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము,
యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. మనుషులను నమ్ముకొని మభ్యపడ్డాను, మనుషులను నమ్ముకొని మభ్యపడ్డాను. సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను, సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ టీవీ కార్యక్రమం ద్వారా మరలా మీ ప్రజలతో కలుసుకోవటానికి మీరిచ్చిన ఈ ప్రాణమును బట్టి, సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మీ గ్రంథములో రాయబడిన సంగతులు కొద్దిసేపు ధ్యానం చేయటానికి మీ సహాయం అందించమని, మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మమ్మల్ని నింపి మీరు మాత్రమే మాట్లాడి మీరు మాత్రమే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. బాగున్నారు కదండి? దేవుని కృపను బట్టి మీరందరూ బాగున్నారు కదా? నేను కూడా దేవుని కృపను బట్టి బాగున్నాను. మరి మరలా మీతో కలుసుకొని ఈ జెస్సీ మినిస్ట్రీ ద్వారా దేవుని గ్రంథము నుండి కొన్ని విషయాలు మీతో పంచుకోవటానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి, ప్రాణమును బట్టి ఆయనకు కృతజ్ఞుడునై ఉన్నాను. మరి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి మనం ధ్యానించేటువంటి మాటలలో ఈ యొక్క అంశం పేరు యోగ్యుడు ఎవరు అనే అంశం మీదుగా కొన్ని నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. యోగ్యుడు ఎవరు అనే అంశాన్ని గురించి మనం విందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్నటువంటి విషయాలను గురించి మనం ధ్యానిద్దాం. 10వ అధ్యాయం 2వ కొరింథీ 10వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. ఇక్కడ రాయబడిన విషయాలు ఎవరికి ఎవరు రాస్తున్నారు అనేది మనం ముందుగా పరిశీలిస్తే మొదటి అధ్యాయంలో మనకు క్లియర్గా రాయబడి ఉంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి వచనంలో రాయబడి ఉంది, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును మన సహోదరుడైన తిమోతియును కొరింథీలోనున్న దేవుని సంఘమునకును అకయ యందంతటనున్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి వ్రాయునది. ఇక్కడ రాయబడిన విషయాలు ఎవరు ఎవరికి రాస్తున్నారు అనే విషయాన్ని 2వ కొరింథీ పత్రిక మొదటి అధ్యాయంలో మొదటి వచనములో పౌలు గారు తెలియచేస్తున్నారు. ఆ సంఘములో ఉన్నటువంటి వారికి, ఆ కొరింథీ సంఘములో ఉన్న వారికి పౌలు గారు రాస్తున్న విషయాలు ఏంటంటే, మొదటి పత్రికలో అనేక విషయాలు పౌలు గారు ఆ కొరింథీ సంఘానికి రాశాడు.
ఈ పత్రికను రాసిన వ్యక్తి క్రీస్తు రాయబారిగా ఉన్న పౌలు గారు ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు. వ్రాసిన కాలము క్రీస్తు శకము దాదాపు 57లో ఈ యొక్క పత్రిక వ్రాయబడి ఉంది. ఈ విషయాలన్నీ కూడా రాయబడటానికి కారణం మొదటి కొరింథీ పత్రికలో క్రీస్తు సంఘానికి అనగా కొరింథీ సంఘానికి ఆ సంఘములో ఉన్న పరిశుద్ధులకు పౌలు గారు మొదటి పత్రికలో చాలా విషయాలు, చాలా సమస్యలను గూర్చి వారికి తెలియచేశాడు. మొదటి పత్రికలో తెలియచేసిన సమస్యల కంటే ఇప్పుడు రాస్తున్నటువంటి ఈ పత్రికలో ఈ యొక్క సందర్భాన్ని బట్టి మనం చూస్తున్నప్పుడు మొదటి పత్రికలో రాసిన వారికి తెలియచేసిన సమస్యల కంటే సంఘములో ఇంకా కఠినమైన సమస్యలు పౌలు గారు ఎదుర్కొన్నట్టుగా, ఆ సమస్యలను గూర్చి పౌలు గారు రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సందర్భం ఏంటంటే, ఆయన రాయటంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కొందరు దుర్బోధకులు, అబద్ధ బోధకులు ఆ సంఘములోనికి వచ్చి, కొరింథీ సంఘములోనికి వచ్చి మీకు క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నటువంటి పౌలు బోధ మంచిది కాదు, ఆయన సరైనటువంటి బోధ చేయటం లేదు అనే ఉద్దేశంతో పౌలు గారిని గూర్చి చెడుగా మాట్లాడుతున్నట్టుగా మనకు ఆ సందర్భాలను బట్టి చూస్తున్నాం. కనుక ఆ సంఘములో ఉన్నవారు ఆ అబద్ధ బోధకులు చెప్పిన విషయాలను నమ్మటం, ఆ విశ్వాసము నుండి తొలగిపోవటం, ఆ పౌలు మీద ఉన్నటువంటి మంచి భావన తొలగిపోవటం జరుగుతుందేమో అనే ఉద్దేశంతో పౌలు గారు ఆ పత్రికను రాస్తూ ఉన్నాడు. కనుక వారిని ఈ ఉపదేశము ద్వారా సరైనటువంటి మార్గంలో నడిపించాలని, ఏది సరైనటువంటి బోధ అని కొరింథీ సంఘములో ఉన్న విశ్వాసులకు తెలియచేయటానికి అక్కడ ఆ పత్రికను రాస్తూ ఉన్నాడు. వారు అబద్ధ బోధకులు చేస్తున్న పని ఏంటంటే, ఆ సంఘాన్ని ప్రమాదంలోకి తీసుకెళ్తున్నారు. సరైనటువంటి బోధల నుండి వేరే యొక్క బోధలోకి తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారు. సంఘాన్ని గలిబిలి చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. అది గుర్తించినటువంటి అపోస్తలుడైన పౌలు గారు ఆ సంఘములో ఉన్న విశ్వాసులను సరైన మార్గంలోకి తీసుకురావటానికి అక్కడ ఆ పత్రిక ద్వారా కొన్ని విషయాలు తెలియచేస్తున్నాడు. ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ రాస్తున్నటువంటి, అంటే తన అనుభవాలను, తన ప్రయాసలను అక్కడ ఆ సంఘానికి తెలియచేస్తున్నాడు. ముఖ్యంగా ఈ సంగతులు ఎందుకు రాస్తున్నాడంటే, నిజమైన క్రైస్తవుడు, నిజమైన సేవకుడు ఎలా ఉంటాడో, సేవకులుగా చెప్పుకునేవారు ఏ స్థితిలో ఉంటారు, నిజమైన సేవకుడు ఎలా ప్రవర్తిస్తాడు, ఎలాంటి సేవను జరిగిస్తాడో అనే విషయాన్ని స్పష్టంగా ఆ సంఘములో ఉన్న విశ్వాసులకు పౌలు గారు తెలియచేస్తున్నారు. కనుక కొరింథీ సంఘములో ఉన్న విశ్వాసులకు ఈ విషయాలన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే, ఆ సంఘములోనికి కొంతమంది అబద్ధ బోధకులు రావటం, పౌలు గారిని గూర్చి తప్పుడుగా మాట్లాడటం, ఆయన బోధిస్తున్నది, ఆయన చెబుతున్నటువంటి విషయాలు మంచివి కాదు, అది సరైనటువంటి బోధ కాదు అనే విషయాల్లోకి కొంతమంది తీసుకురావటం వలన సంఘము వేరే దారిలో వెళ్లకుండా ఆ సంఘాన్ని మంచి మార్గంలో నడిపించడానికి పౌలు గారు ఈ విషయాలు చెప్తున్నాడు. ముఖ్యంగా ఆ 2వ కొరింథీ పత్రికలో 10వ అధ్యాయము 18వ వచనములో చెప్పవలసిన ఆ రాసినటువంటి ఆ మాట, ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు అని చెప్పాడు. చాలామంది సంఘములోనికి వస్తున్నారు, మేమే యోగ్యులము, ఆ పౌలు యోగ్యుడు కాదు, ఆయన చేసే బోధ మంచిది కాదు అని మిమ్మలను మభ్యపెడుతున్నారు. సరైనటువంటి మార్గం నుండి వేరే మార్గంలోకి తీసుకెళ్తున్నారు. వారు మేము యోగ్యులమని చెప్పుకోవటం కాదు, నేను చెబుతున్నా, వాళ్ళంతకు వాళ్ళు యోగ్యులుగా చెప్పుకోవటం కాదు, దేవుడు ఎవరినైతే యోగ్యులుగా భావిస్తాడో వారే యోగ్యులు అని చెప్పాడు. వాస్తవమే, చాలాసార్లు మనం కూడా సేవకులుగా పిలువబడుతున్న మేము, విశ్వాసులుగా పిలువబడుతున్న మీరు కూడా, టీవీ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీరు, చెబుతున్న నేను కూడా చాలా సందర్భాల్లో మనముగా యోగ్యులుగా భావించుకుంటాం. నేనే సరైన మార్గంలో వెళ్తున్నా, నేనే విశ్వాసం కలిగి ఉన్నా, భక్తి కలిగి ఉన్నా,
నాకంటే ఎవరు కూడా సరిగా లేరు అనే భావన కలిగి ఉంటాం. ఇక్కడ కొరింథీ సంఘములోనికి కొంతమంది వచ్చి తప్పుడు బోధను బోధిస్తున్నట్టుగా, పౌలు యొక్క బోధను పక్కదారి పట్టిస్తున్నట్టుగా పౌలు గుర్తించి ఆ సంఘములో ఉన్నవారు వేరే దారికి వెళ్లకుండా వారిని సరిచేయటానికి ఈ విషయాలు చెప్తున్నాడు. కొరింథీ సంఘములో ఉన్న పరిశుద్ధులారా, మీకు చెప్తున్న మాట, తనకు తానుగా ఎన్నుకునేవాడు, మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదయ్యా, దేవుని ద్వారా మెచ్చుకునేవాడే, దేవుడు మెచ్చుకునేవాడే యోగ్యుడు అనే విషయాన్ని చెప్తున్నాడు. ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ఆ పత్రికలో ఇంకా ముందు రాయబడినటువంటి ఆ పత్రికలో ఆ ప్రజలు ఏ ఉద్దేశం కలిగి ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారు అనే విషయాన్ని మనం చూస్తే 2వ కొరింథీ పత్రికలోనే 3వ అధ్యాయము 1వ వచనములో చెప్తున్న మాట, మమ్మును మేమే తిరిగి మెప్పించుకొన మొదలు పెట్టుచున్నామా, కొందరు కావలసినట్లు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా అని పౌలు గారు చెప్తున్నారు. అంటే మాకు మేముగా మెచ్చుకోవటం కాదయ్యా, ఒకవేళ అలా మెచ్చుకునేటట్టుగా మేమున్నామా, మేము మెచ్చుకుంటున్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళు మెచ్చుకోవటం కాదు, నేను మెచ్చుకోవటం కాదు, దేవుని ద్వారా ఎవరైతే ఆ యోగ్యులుగా భావిస్తాడో దేవుడు, వాళ్ళే యోగ్యులు అనే విషయాన్ని పౌలు గారు ఆ సంఘానికి తెలియచేస్తున్నాడు. 1 కొరింథీ పత్రికలోనే 4వ అధ్యాయంలో 1 కొరింథీలకు రాసిన పత్రిక 1 కొరింథీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం, 4వ వచనం, 5వ వచనాల్లో చదివితే అక్కడ రాయబడిన మాట చూస్తే పౌలు గారు చెప్తున్న మాట 4వ అధ్యాయం 3వ వచనం నుండి చదివితే, మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి, నన్ను నేనే విమర్శించుకొనను, నాయందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడునుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే అని అంటున్నాడు. నేను ఒకవేళ నీతిమంతునిగా ఉన్నప్పటికీ, నేను ఒకవేళ పరిశుద్ధునిగా ఉన్నప్పటికీ నన్ను నేను మెచ్చుకోవటం లేదు, నన్ను నేను విమర్శించుకోవటం లేదు, కానీ నన్ను యోగ్యునిగా భావించేవాడు దేవుడు మాత్రమే అనే విషయాన్ని తనకు తానుగా పౌలు గారు ఆ విషయాన్ని తెలియచేస్తున్నాడు. నేను మనుషుల ద్వారా విమర్శించబడుతున్నప్పటికీ నన్ను నేను నీతిమంతునిగా ఎంచుకోవటం లేదు, కానీ ఎన్ని వచ్చినా నేను పరిశుద్ధుడను, నేను నీతిమంతుడను, నేను యోగ్యుణ్ణి అని మీతో చెప్పటం లేదు, కానీ దేవుడే నన్ను గూర్చి, నా యోగ్యతను గూర్చి, నా అర్హతను గూర్చి దేవుడే విమర్శిస్తాడు. ఆయన మాత్రమే లెక్క సరిచేస్తాడు అనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. తర్వాత 5వ వచనంలో కూడా, కాబట్టి సమయము రాకమునుపే, అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చియూ తీర్పు తీర్చకుడి, ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఒక దినాన మీరు ఎన్ని భరిస్తున్నప్పటికీ, ఎన్ని అవమానాలు పొందుతున్నప్పటికీ మీరు మీకు మీరుగా మెచ్చుకోవటం కాదు, కానీ మీకు మీరు మెచ్చుకోకుండా దేవుని చేత మీరు మెచ్చుకునేటట్టుగా బ్రతికితే, దేవుడు యోగ్యులుగా భావించేటట్టుగా మీరు బ్రతికితే, ఒక రోజున క్రీస్తు రాకడ వచ్చినప్పుడు మీరందరూ కూడా, మనందరం కూడా వాటికి తగినట్టుగా మెప్పు దేవుని ద్వారా పొందుకోగలం. ఇక్కడ మనుషుల ద్వారా వచ్చే యోగ్యత, మనుషుల ద్వారా వచ్చే మెప్పు మనకు అవసరం లేదు, కానీ ఒక రోజున దేవుని ద్వారా మెప్పును మనం పొందుకోవటానికే మనం ఇష్టపడాలి. కనుక తనకు తానుగా యోగ్యులుగా భావించటం మంచిది కాదని పౌలు గారు ఆ కొరింథీ సంఘములో ఉన్న వారికి తెలియచేస్తూ ఉన్నాడు. కనుక నేను యోగ్యుణ్ణి అయినప్పటికీ, నేను నీతిమంతుడుగా ఉన్నప్పటికీ నన్ను నేను మెచ్చుకోవటం లేదు, నన్ను నేనుగా విమర్శించుకోవటం లేదు, కానీ దేవుడే నా పక్షాన న్యాయం తీరుస్తాడు, ఆయనే నన్ను గూర్చి మాట్లాడుతాడు, ఆయనే నా యోగ్యతను గూర్చి ఒక రోజున మెచ్చుకొని ఆ మెప్పును నాకు ఇస్తాడు అనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. గలతీలకు రాసిన పత్రికలో కూడా 1వ అధ్యాయం 10వ వచనంలో మనం ఆ మాటను కూడా ధ్యానం చేస్తే, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో,
ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొన జూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టుగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవుదును. నేను మీ కొరకు బ్రతకటం లేదు, మీ కొరకు పరిచర్య చేయటం లేదు, మీరు మెచ్చుకోవాలని, మీరేదో నాకు ఏదో ఇవ్వాలని కాదు, కానీ దేవుని మెప్పు కొరకే నేను పరిచర్య కొనసాగిస్తున్నాను. దేవుని మెప్పు కొరకే, దేవుడు నన్ను అర్హునిగా యోగ్యునిగా భావించాలనే ఉద్దేశంతోనే మీతో పరిచర్యను కొనసాగిస్తున్నాను, సువార్తను ప్రకటిస్తున్నాను అని. ఒకవేళ మిమ్మలను మెప్పింపజేయడానికి, మీ ద్వారా నేను యోగ్యునిగా ఎంచబడాలని నేను సువార్త ప్రకటిస్తున్నట్టయితే అది నేను దేవునికి యోగ్యులను కాదు, అది మంచిది కాదు అనే ఉద్దేశంతో ఆ ప్రజలతో కొన్ని విషయాలు పంచుకుంటున్నాడు. మొదటి తెస్సలోనికి రాసిన పత్రికలో కూడా ఒక విషయాన్ని పౌలు గారు తెలియచేస్తున్నాడు. మొదటి తెస్సలోనీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 4వ వచనంలో కూడా సువార్తను మాట అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము అని చెప్పాడు. నాకు అప్పగించినటువంటి సువార్త, మాకు దేవుడు ఏదైతే అప్పగించాడో ఆ సువార్తను యోగ్యులముగా దేవుని వలన ఎంచబడిన వారమై ఉన్నాం. మేము ప్రకటిస్తున్న సువార్త, ఆ సువార్తను మాత్రమే మేము ప్రకటిస్తున్నాం. దేవుణ్ణి మాత్రమే మేము యోగ్యులుగా భావిస్తూ, దేవుడు మాత్రమే మా ద్వారా జరిగిస్తున్నాడు అనే ఉద్దేశంతో మేము వెళ్తున్నామని చెప్తున్నాడు. ఎంచబడిన వారమై దేవుని ద్వారా యోగ్యులమై ఉన్నప్పటికీ, యోగ్యులుగా దేవుడు భావిస్తున్నప్పటికీ మేము మాత్రం మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునిని మేము సంతోషపెడుతూ బోధిస్తున్నాము. ఈ కొరంతి సంఘానికి మేము వస్తున్నప్పుడు దేవుడు మాత్రమే మా వలన, మా పరిచర్య వలన, మా జీవితం పట్ల ఆయన సంతోషించాలి అనే ఉద్దేశంతోనే మేము మీకు బోధిస్తున్నాం, సువార్తను ప్రకటిస్తున్నాము తప్ప మమ్ములను మేము యోగ్యులుగా భావించుకోవటం లేదు అని పౌలు గారు ఆ కొరంతి సంఘములో ఉన్న వారికి తెలియచేస్తున్నాడు. రోమా పత్రికలో కూడా, రోమా సంఘానికి కూడా పౌలు గారు రాస్తున్న మాట 2వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 29వ వచనంలో కూడా అక్కడ కొంతమంది యూదులు తమకు తాముగా మెచ్చుకుంటూ, తమకు తాముగా యోగ్యులుగా భావించుకుంటూ ప్రజల ముందు ఉన్నట్టుగా పౌలు గారు అక్కడ తెలుసుకున్నట్టుగా చూస్తున్నాం. అక్కడ 28వ వచనం, 29వ వచనం, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుష్యుల వలన కలుగదు, దేవుని వలనే కలుగుతుంది అని చెప్పాడు. యూదులు ఎలా ఉన్నారంటే బాహ్యమందు మాత్రమే మేము యూదులుగా, మేము గొప్పవారిగా ఉన్నామని అనుకుంటున్నారు, కానీ అంతరంగమందు మాత్రం యూదులుగా పిలువబడటం లేదు. శరీర సంబంధమైన ఆ సున్నతిని బట్టి అతిశయిస్తున్నారే కానీ అంతరంగములో దేవునికి ఇష్టమైన వారిగా భావించటం లేదు. కానీ ఇక్కడ చెప్తున్న మాట పౌలు గారు, మీరు బాహ్యమందు యూదులుగా పిలువబడినప్పటికీ దేవుని ద్వారా మీరు యోగ్యులుగా ఎంచబడలేరు. అంతరంగమందు మీరు యూదులుగా పిలువబడాలి, అప్పుడే మీరు యోగ్యులుగా పిలువబడతారు. అంతేకాకుండా ఎవరైతే అంతరంగమందు యూదులుగా పిలువబడతారో వారికి దేవుని వలన మాత్రమే మెప్పు కలుగుతుంది, మనుషుల వలన మెప్పు కలగదు అన్నాడు. ఒకవేళ మనలను బట్టి కూడా, టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మిమ్ములను బట్టి, నన్ను బట్టి ఒకవేళ మనుషులు మన బాహ్యమందు పైకి మనం క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా, విశ్వాసం కలిగిన వారిగా, భక్తి కలిగిన వారిగా, బహు నమ్మకం కలిగిన వారిగా ఉండొచ్చు, కానీ దానిని బట్టి ప్రజలు మనలను మెచ్చుకోవచ్చు, మనలను యోగ్యులుగా భావించవచ్చు, కానీ అది సరిపోదు. అంతరంగమందు మనం దేవునికి ఇష్టంగా ఉంటే, అంతరంగమందు మనం నిజమైన దేవుని పిల్లలుగా, విశ్వాసులుగా, భక్తి కలిగిన వారిగా, నమ్మకం కలిగిన వారిగా మనం కొనసాగితే దేవుని వలన మనకు మెప్పు కలుగుతుంది. బాహ్యమందు కాక బాహ్యమందు మనం ప్రవర్తిస్తే,
మనుషుల ద్వారా మెప్పు కలుగుతుంది. మనుషులు మనలను యోగ్యులుగా భావిస్తారు. కానీ అంతరంగమందు హృదయములో దేవునికి మనం ఇష్టలుగా ఉంటే, దేవుని ద్వారా యోగ్యులుగా భావించబడితే అప్పుడు దేవుని ద్వారా మనకు మెప్పు కలుగుతుంది. కనుక టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మీరు, నేను కూడా మనుషులు మనలను యోగ్యులుగా భావిస్తే సరిపోదు. మనుషులు మనలను మెచ్చుకుంటే సరిపోదు. పౌలు చెప్తున్నాడు, మేము మనుషులను ఏమాత్రం మెప్పు చూసుకోవటం లేదు. వారి ద్వారా మెప్పు మేము కోరుకోవటం లేదు. వాళ్ళ ద్వారా మేము యోగ్యులుగా భావించుకోవాలి అనుకోవటం లేదు. కానీ దేవుని ద్వారా యోగ్యులుగా ఎంచబడాలి, దేవుని ద్వారా మెప్పు పొందాలి అనే ఉద్దేశంతోనే ఈ పరిచర్య చేస్తున్నాం. మీ మధ్యకు వచ్చి మేము సువార్త ప్రకటిస్తున్నామని పౌలు చెప్తున్నాడు. కొరింథీ సంఘములోనికి కొంతమంది అబద్ధ బోధకులు, దుర్బోధకులు వచ్చి ఆ పౌలు చెబుతున్న బోధ మంచిది కాదు, అది సరైనటువంటి విధానం కాదు, పౌలు యొక్క జీవితం మంచిది కాదు అని సంఘములో చొరబడి సువార్తను కాక వేరొక మాటలు తెలియచేయటం, సంఘాన్ని గలిబిలి చేయటంలో మరి పౌలు గారు అక్కడ మాట్లాడుతున్నాడు. అయ్యా, ఎవరో వచ్చి నన్ను గురించి తప్పుడుగా చెప్పటం కాదు, అది వాళ్ళు యోగ్యులుగా అనుకుంటున్నారు, మీరు కూడా మేము యోగ్యులము అని అనుకుంటున్నారు. కానీ ఎవరుగా యోగ్యులుగా భావించుకొనకుండా దేవుని చేత యోగ్యులుగా ఎంచబడిన వారే యోగ్యులు అన్నారు. ఒకవేళ మేము దేవుని ద్వారా యోగ్యులుగా ఎంచబడినప్పటికీ నేను యోగ్యుని అనుకోవటం లేదు, నేను నీతిమంతుణ్ణి అనుకోవటం లేదు, నన్ను నేనుగా విమర్శించుకోవటం లేదు. కానీ దేవుని మెప్పు కొరకే నేనున్నా. దేవుడు నన్ను మెచ్చుకోవాలి, ఆయనే నన్ను యోగ్యునిగా భావించాలి అని మీ మధ్య నేను పరిచర్య చేస్తున్నా, సువార్త ప్రకటిస్తున్నానని పౌలు చెప్పాడు. కనుక ఆ సంఘములో మేము ఒకరినొకరం మెచ్చుకోవటం కాకుండా దేవుని ద్వారా మెప్పు పొందాలని, దేవుని ద్వారా మేము అర్హులుగా పిలువబడాలని, ఆయననే సంతోషపెట్టాలని మేము పరిచర్యలో ఉన్నామని పౌలు ఆ సంఘములో ఉన్న విశ్వాసులకు, పరిశుద్ధులకు తెలియచేస్తున్నాడు. కనుక టీవీ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీరందరూ, నేను దేవుని చేత యోగ్యులుగా ఎంచబడదాం, దేవుని మెప్పును కోరుకుందాం, దేవుడు మన ద్వారా సంతోషించేటట్టుగా బ్రతుకుదాం. ఈ లోకంలో ఎవరు మెచ్చుకున్నా, ఎవరు యోగ్యులుగా భావించకపోయినా పర్వాలేదు, కానీ దేవుని చేత యోగ్యులుగా ఎంచబడదాం, దేవుని చేత మెప్పు పొందుకునేవారిగా, దేవుని సంతోషపెట్టేవారిగా ఉందాం. అలాంటి గొప్ప ధన్యకరమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, పౌలు యొక్క జీవితంలో ఆయన నీ ద్వారా యోగ్యునిగా ఎంచబడాలని ఎంతగా ప్రయత్నించాడో మేము కూడా ఆ మాటలు విన్నాం. ఇదిగో మేము యోగ్యులుగా ఎంచుకొనక మీ ద్వారా యోగ్యులుగా ఎంచబడేటట్టుగా ప్రయత్నించడానికి సహాయం చేయమని, పౌలు వలె మంచి జీవితాన్ని మాకు దయచేయమని, మీ మెప్పు కొరకు, మీ యొక్క ఉద్దేశం కొరకు మేము బ్రతికేటట్టుగా అనుగ్రహించమని, టీవీ కార్యక్రమం చూస్తున్న వారు మేము కూడా అలాంటి బ్రతుకును కొనసాగించేటట్టుగా సహాయం చేయమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు.